హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి చిన్నుని. ఈరోజైతే కిరాణా సరుకులైతే తీసుకొచ్చామండి. తీసుకొచ్చినవన్నీ మా వారైతే ఒక్కొక్కటిగా అయితే బయట పెడుతున్నారు. ఎన్ని సార్లు కిరాణా సరుకులు నెలకి సరిపడినంత తీసుకొచ్చినా కూడా ఎందుకో ఇట్టే అయిపోతూ ఉంటాయి. మా వారు నా మీద అరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకేసారి అంటే తీసుకురానని చెప్పరు. నెలకి సరిపడా ఒకేసారి రాసుకో, మళ్ళీ మళ్ళీ ఇంకా నెల చివరి వరకు మనీ ఉండవు కదా అనేసి ముందుగా ఎక్కువగా రాసుకోమని చెప్తారు. నేను రాస్తాను, మినిమం అంత ఎక్కువగా అయితే రాయము. ఎన్ని రాసినా కూడా ఏందో ఒక 10-15 డేస్కి మళ్ళీ కొన్ని అయితే అయిపోతాయి. అన్నీ అయిపోతాయి అని చెప్పలేను కానీ కొన్ని అయితే కంపల్సరీగా అయిపోతాయండి. మళ్ళీ ఇంకో 2 టైమ్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అలా అని తీసుకురాకుండా అయితే ఉండరండి. ఎందుకంటే మినపప్పు, రవ్వలు అలాంటివైతే కంపల్సరీగా కావాల్సిందే కదా! మా పాపకు కానీ మా వారి డ్యూటీకి వెళ్ళేటప్పుడైతే ఇంకా కంపల్సరీగా టిఫిన్ అయితే వేసుకోవాలి. బయట నుంచి తెచ్చుకోవడం అంత ఇష్టం ఉండదు మా వారికి. అందుకని నేనే చేసి పెడతాను. ఇంకా ఉప్పులు, కారాలు ఎక్కువైనా తక్కువైనా సరే ఇంట్లోనే. ఇంకా సరుకులైతే చాలా అయితే కాస్ట్ అయితే పెరిగిపోయాయండి. ఇంకా 2 ఇయర్స్ బ్యాక్ అయితే మాకు ఒక 2000కి 25కి అలా అయితే చాలా అయితే వచ్చేసాయన్నమాట. ఇప్పుడు సరుకులైతే తక్కువ తీసుకున్నా ఎక్కువ కాస్ట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ లిక్విడ్సే ఎక్కువగా ఉంటాయి. రైస్ బ్యాగ్ కానీ లిక్విడ్స్ మాకు మంత్లీ ఒక 2 అయితే సరిపోతాయి ప్యాకెట్స్. వాటిని నేను ఇంకా డబ్బాలైతే పోసుకుంటానండి. ఇంకా సెపరేట్‌గా అయితే సర్ఫ్ కూడా తెచ్చుకుంటాను. ఎందుకంటే పాప సాక్స్‌లు కానీ ఏదన్నా వైట్ డ్రెసెస్ ఉన్నా కూడా అవి సెపరేట్‌గా మిషన్‌లో వేయకుండా అయితే క్లీన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు ఈ మంత్‌లో తక్కువ తెచ్చుకోవాలి అనుకుంటానే ఉన్నాం. ఎంత సర్ది మనం వాడినా సరే మ్యాక్సిమం కొన్నైతే అయిపోతూ ఉంటాయి. వాటిని తెచ్చుకోవాలంటే ఇంకా పెద్ద తలనొప్పి అయితే ఉంటది. అలా అని తెచ్చుకోకుండా ఉన్నామంటే మనకి ఏది తక్కువైనా ఇంకా వంట చేయడం అంతగా కుదరదు కదా! పప్పు దినుసులు కానీ లేదంటే రవ్వలు, ఉప్పు, కారాలు అలాంటివైతే కంపల్సరీగా తెచ్చుకోవాల్సిందే. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివైతే నేనైతే తక్కువగానే వేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మంత్ ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి అదైతే ఫస్ట్ నుంచే కొద్దిగా వాడుకున్నామంటే ఇలాంటి టైంలో మనకి కొంచెం యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ వారు ఎలాగైనా కొంచెం చూసి వాడుకుంటే బాగుంటుంది కదా అనేసి నా ఒపీనియన్. కిరాణా సరుకులైతే తీసుకొచ్చిన వెంటనే అయితే నేనైతే సర్దలేదండి. ఎందుకంటే పప్పు డబ్బాలు అవి కొన్ని కడిగేసుకుని ఆరబెట్టుకున్నాక పోసుకుందాంలే అనేసి అవి అలానే ఉంచేసాను. ఈలోపు సండే అయితే వచ్చేసింది కదా! ప్రేయర్కి వెళ్ళడం వల్ల కొంచెం టైం అనేది కుదరకపోవడం వల్ల నెక్స్ట్ ఇంకా ప్రేయర్కి అయితే వెళ్ళేసి వచ్చాక వంట అది చేసేసుకుని మిగతావన్నీ నేను అన్నీ ఒక్కొక్కటిగా సర్దివేసుకున్నాను. ఇంకా రవ్వలు, పప్పులు అలాంటివైతే ప్లాస్టిక్ డబ్బాల్లో, కొన్ని స్టీల్ డబ్బాలు అయితే వేసుకున్నాను. స్టీల్ డబ్బాలో అయితే ఎక్కువగా రవ్వలు కానీ లేదంటే మినపగుళ్ళు కానీ వేస్తే ఎక్కువ క్వాంటిటీతో సరిపోతాయి. మిగతా ప్లాస్టిక్ డబ్బాస్ అయితే చిన్నవండి, అంటే హాఫ్ కేజీ వరకే సరిపోతాయి. మిగతావి అయితే సరిపోవు అనేసి స్టీల్ డబ్బాలో అయితే కొన్నిటినైతే పోసుకున్నాను. ఇంక కంఫర్ట్ అయితే నేను ఇలా ప్యాకెట్స్‌లోనే తెచ్చుకుంటానండి. ప్యాకెట్స్‌లో అయితేనే ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది. అంతకుముందు బాటిల్‌తో అయితే తెచ్చుకునేదాన్ని. బాటిల్స్‌లో ఎన్ని బాటిల్స్ తెచ్చినా 10 డేస్ కూడా రావు మనకి. ఇలా ప్యాకెట్స్ అనుకో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్యాకెట్ వేసుకున్నామంటే నాకు నెలంతా సరిపోతాయి. మీరు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుని తెచ్చుకోండి. ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది. ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే నాకు ఎన్ని లిక్విడ్స్ వాడినా దేంట్లో నాకు పెద్ద డిఫరెన్స్ అనేది కనిపించట్లేదు. ఫస్ట్ నుంచి నేను మిషన్ తీసుకున్న కాడ నుంచి ఏరియల్ లిక్విడ్ అనే వాడుకుంటున్నాను. ఇంక ఈ మధ్య లాస్ట్ మంత్ రీసెంట్‌గా నేనైతే ఏరియల్ కాకుండా సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్రిక్ అని కొత్తగా వచ్చింది కదా! అదైతే తెచ్చుకున్నాను. స్మెల్ అయితే మంచిగా వస్తుంది కానీ కొంచెం చిక్కగా అనిపిస్తుంది. అదే ఏరియల్ అయితే పల్చగా ఉంటుంది. స్మెల్ తక్కువ వచ్చినా పల్చగా ఉంటుంది. ఏమైనా మురికి అలాంటివి ఉంటే త్వరగా అయితే పోతుంది. నాకు సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్రిక్ కన్నా ఏరియలే కొంచెం బెటర్ అనిపించింది అనమాట.
మార్నింగ్ అయితే కూరగాయలేం లేవనేసి నేను వంటయితే చేయకుండా వెళ్ళిపోయానండి. వచ్చాకైతే స్టార్ట్ చేసుకున్నాను. ఇంక మార్నింగ్ గూడా నాకు టైం అంతా సరిపోలేదు. కొంచెం లేట్‌గా అయితే లేచాము అందరం ఈరోజు. ఇంక మా వారిని డ్యూటీకి పంపించేసినాక నేను, పాప ఇంకా చర్చికి వెళ్ళిపోయాము. వచ్చాక మిషన్‌లో వేసిన బట్టలన్నీ పైన ఆరబెట్టేసుకొని, వచ్చేటప్పుడు ఇంకా మా తమ్ముడైతే చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా ఫాస్ట్‌గా అయితే కర్రీ అయితే చేసేస్తున్నాము. లేట్ అయిపోయింది. ఆ రోజు 2 3 అయిపోయింది నాకు వంట కంప్లీట్ అయిపోయి తినేసరికి. ఇంక చికెన్ అయితే ఎప్పుడు నా స్టైల్‌లోనే చేస్తాననేసి అంత క్లారిటీగా అయితే చూపించట్లేదు. ఎందుకంటే ఇంకా అంత టైం లేదు. అందరికి ఆకలి వేసేస్తుందనేసి ఫాస్ట్‌గా అయితే చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటూ వంట అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఎప్పుడు నేను వంట చేసినా ఇలానే ఆనియన్స్ గానీ, టమోటాస్ గానీ కట్ చేసుకుంటేనే వేసేస్తాను. అంటే సెపరేట్‌గా పీసెస్ కట్ చేసుకొని ఉంచుకొని అలా వేయను ఎప్పుడు. ఇలా అయితే నాకు త్వరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఫైనల్లీ వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మా పాపకి, మా వారికి అయితే భోజనం పెట్టేసి తర్వాత నేను కూడా వేసేసుకొని తినేసి ఇంకా నెక్స్ట్ చేయాల్సిన చిన్న వర్క్స్ ఇంకా ఎడిటింగ్ అలాంటివి యూట్యూబ్ ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఓవర్ అనేవి నేను మధ్యాహ్నం పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఒక 2 అవర్స్ అయితే టైం పడుతుందండి. ఒక వీడియో వెనక ఎంత కష్టం ఉంటుందో వీడియో మహా అయితే 8 ఆర్ 10 మినిట్స్ అయితే పెట్టగలుగుతాం కదా! ఆ వీడియోని తీయడం కన్నా ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడమే పెద్ద నాకు ఒక టాస్క్ అనమాట. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎంత చిన్న యూట్యూబర్ అయినా, పెద్ద యూట్యూబర్ అయినా సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ అందరూ ఒకేలాగా కష్టపడతారు. కానీ ప్రతి ఒక్క వీడియో వైరల్ అవుతుందా అంటే అలా ఏముండదు. వీడియోని బట్టి, దాంట్లో ఉన్న కంటెంట్‌ని బట్టి, మన లక్కుని బట్టి అదైతే ఫేమస్ అవుతుందనమాట. ఇంకా యూట్యూబ్ కష్టాలు పక్కన పెడితే తినేసాక ఇంకా గిన్నెలైతే ఇలా వాష్ చేసుకున్నాను. ప్రతిసారి గిన్నెలు తోమేటప్పుడు నాకైతే ఒకటే గుర్తొస్తుందండి. పొద్దున్నే లేస్తాను, గిన్నెలు తోముతాను, టిఫిన్ చేస్తాను, గిన్నెలు తోముతాను, ఈవినింగ్ పనులు చేసుకుంటాను, గిన్నెలు తోముతాను, డిన్నర్ చేస్తాను, గిన్నెలు తోముతాం. అంటే డే మొత్తంలో ఒక 4, 5 టైమ్స్ అయితే ఖచ్చితంగా కంపల్సరీగా గిన్నెలు తోముతూనే ఉంటాను. నేననే కాదండి, ప్రతి హౌస్ వైఫ్ ఇలానే చేస్తారా? అలానే ఎప్పుడు గిన్నెలు తోముతూనే ఉంటారు కదా! డే మొత్తంలో 5 టైమ్స్. మీరు నమ్ముతారో లేదో గానీ నేను క్లీన్ చేసిన వెంటనే ఒక 5 మినిట్స్ తర్వాత కూడా కాదు. వెంటనే ఏదో ఒక గ్లాసో, ప్లేటో లేదంటే స్పూనో ఏదో ఒకటి మళ్ళీ నాకు కనిపిస్తూనే ఉంటది. మళ్ళీ తోముతానే ఉంటాననమాట. ఇంక ఇక్కడొచ్చేసరికి ఏరియల్ లిక్విడ్స్ తీసుకున్నానని చెప్పా గదా! ఇంక 2 ప్యాకెట్స్ అయితే అలానే ఉంటే ఇంకా ఎక్కువ లిక్విడ్ పడిపోతుందేమో అనేసి నేను ఇలా క్యాప్స్ యూజ్ చేసుకుంటే ఇంకా డైలీ వచ్చేసి ఒక కప్ అయితే నేను లిక్విడ్ అయితే వేసుకుంటానండి. బట్టలు ఎక్కువగా ఉంటే 2 కప్స్ అలా వేసుకుంటాను. ఇలా మెజర్‌మెంట్స్‌తో తీసుకుంటే మనకి లిక్విడ్ అనేది ఎక్కువ డేస్ వస్తుందనేసి ప్యాకెట్స్‌లో నుంచి అయితే నేను ఇలా డబ్బాలో అయితే పోసుకుంటాను. బాటిల్‌లో పోసే ప్రతిసారి కింద పడుతుందో ఏమో అనే టెన్షన్‌తో పోస్తూ ఉంటానంటే, అలా పోయడం వల్ల నాకు కొంచెం ప్రాక్టీస్ అయ్యి కింద ఒక డ్రాప్ కూడా పడకుండా అయితే పోయగలుగుతున్నానండి. ప్రాక్టీస్ లేని వాళ్ళు ఏదన్నా ఆయిల్ మనం ఫిల్టర్ చేస్తాం కదా! ఫిల్టర్స్ పెట్టేసి పోసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తాయి. మీలో ఎవరైనా ఇలా ఇబ్బంది పడకుండా అలాంటి ఫిల్టర్స్ అయితే యూజ్ చేసుకోండి. మన చిన్నప్పుడైతే కిరోసిన్‌ని పోయడానికి ఉపయోగించేవాళ్ళు కదా! మన అమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు. అలాంటి ఫిల్టర్‌తో అయినా సరే మీరు ఇలా లిక్విడ్‌ని అయితే పోసుకోవచ్చు. ఇంకా లిక్విడ్ కూడా పోసేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాటిని కూడా వేస్ట్ అయితే చేయను. ఇంకా వాటిని కూడా కట్ చేసేసి నేనైతే వాటర్‌లో షేక్ చేసి వాటిని దేనికో దానికైతే యూజ్ చేసుకుంటానండి. ఇంకా ఫైనల్లీ ఇడ్లీ రవ్వ అయితే మిగిలిపోయింది కదా! అంతకుముందు లాస్ట్ మంత్‌లో నాకు హాఫ్ ప్యాకెట్ అయితే అలానే ఉండిపోయింది. ఫస్ట్ దాన్నైతే నేను యూజ్ చేసుకుందాం అనేసి పక్కనైతే ఉంచాను. ఇంకా వీటికైతే పురుగైతే పట్టదండి. ఎన్ని డేస్ అయినా సరే అలా ఉండిపోతుంది. ఇంక వీటిని నేను స్టీల్ డబ్బా అయితే ముందుగా క్లీన్ చేసుకొని, తుడిచేసుకున్నాక ఆ తర్వాత ఇడ్లీ రవ్వ అయితే పోసుకుంటున్నాను. ఇంకా ప్లాస్టిక్ దాంట్లో కన్నా నాకు కొంచెం స్టీల్‌దే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఎన్ని కేజీలైనా పడతాయన్నమాట. ఇప్పుడు నాకు ఈ స్టీల్ డబ్బా పెద్దది కదా! దాంట్లో ఇప్పుడు దగ్గర 3 కేజీస్ వరకైతే పట్టిందండి. 3 కేజెస్ పోసినా కూడా ఇంకా కొంచెం అయితే ప్లేస్ అనేది ఉంటుంది. అందుకని ఇంకా పప్పు డబ్బాలైతే పోసేసుకొని ఇంకా కబోర్డ్‌లో అయితే పెట్టేసుకుంటాను.
ఈసారైనా ఎక్కువ రోజు రావాలని ఆశిస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటదో మరి. వీడియో అయితే ఇంతేనండి. వీడియో ఎలా అనిపించిందో వీడియో నచ్చితే గనక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్రమ్మ చిన్ను ఛానల్‌ని ఫాలో అవ్వండి.